బ్యాక్ టు లైవ్ షో. 5 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్న నిగూఢ రహస్యం ఏమిటి అనే దాని మీద ఇంకా చర్చ కొనసాగుతోంది. అయితే భేటీ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయన కలిసిన ఉద్దేశం ఏమిటి అదంతా జగన్మోహన్ రెడ్డి వివరించారు. కానీ అధికార వర్గాల నుంచి మరో యాంగిల్ ఇస్తోంది. కొన్ని పత్రికలు కూడా తన మీద ఉన్న కేసుల గురించి, లేకపోతే తను ఈడీ వేధిస్తోందని ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద ఉన్న ఆయన ఇన్నాళ్లు 3 ఏళ్లు చేసిన అవినీతికి సంబంధించి, దానికి సహకరిస్తున్న వారికి సంబంధించి కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో ఇచ్చారు అనేది కూడా కొంత ఒక ప్రచారం నడుస్తోంది. అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇటు జగన్మోహన్ రెడ్డి కలవడంలో అధికార పక్షం ఏమన్నా అభద్రతకు లోనవుతోందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి అభద్రతా భావంతో ఉండే బయటపడడానికి ప్రధానమంత్రిని కలిశారా? ఈ చర్చకి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అనేది ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక ఫుల్ టైం పొలిటీషియన్ కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ కి ఆయన అనంతపురంలో ఒక సభ సందర్భంగా ఒక వ్యాఖ్య చేశారు. దీని గురించి కూడా లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు టి లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మల్లెల లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రవిచంద్రారెడ్డి గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. అలాగే వైజాగ్ నుంచి లైవ్ షోలో అందుబాటులోకి వస్తున్నారు కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, ప్రసాద్ రెడ్డి గారు మీతో మాట్లాడే ముందు లక్ష్మీనారాయణ గారు, ఎట్లా చూడాలంటే ఇప్పుడు ఎవరినన్నా ప్రధాని కలవచ్చు, వారు అపాయింట్మెంట్ ఇస్తే ముఖ్యంగా కేబినెట్ ర్యాంక్ కలిగిన వారు కలవడంలో ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ప్రయత్నం చేశారు, మొన్న కలిశారు. కానీ దీని తర్వాత ఇంత చర్చ ఎందుకు బయలుదేరింది అంటే నిజంగానే అధికార వర్గం ఏమన్నా అభద్రతలో లోనవుతోందా, లేకపోతే ఆయన అభద్రతలో ఉండి బయటపడడానికి కలిశారు అనుకోవాలా? మోడీ గారితో సమావేశం కావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రయత్నం చేసి వెళ్ళలేదు. ఆయన ప్రయత్నం చేసినప్పుడు మోడీ గారు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, దొరకలేదు. ఇప్పుడు మోడీ గారి నుంచి ఎందుకు పిలుపు వచ్చింది? ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి తన రాజకీయ అవసరాల కొద్దీ బీజేపీ రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ రాజకీయ పక్షాలను తన వైపున మద్దతును కూడగట్టుకోవడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా దీన్ని నేనైతే చూస్తున్నాను. ఓకే, సహజంగానే ఇది బీజేపీ ప్రధాని తీసుకున్న ఇనిషియేటివ్ అంతే కదా. వాళ్ళు చొరవ చేసి ఈయన అపాయింట్మెంట్ చాలా కాలం క్రితం కోరి ఉండవచ్చు, కానీ అప్పుడంతా ఇవ్వాల. ఈ మధ్యన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక సంబంధించి కాస్త ఎక్స్చేంజెస్ జరిగినాయి. అభ్యర్థిని నిర్ణయించకపోయినప్పటికీ ఆ ప్రక్రియ మొదలైంది. ఎన్డీఏ కూటమి సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇతర పార్టీలు, బయట ఉన్నటువంటి పార్టీలను కూడా మద్దతును కూడగట్టుకునేటువంటి దాంట్లో ప్రయత్నంలో భాగంగానే బహుశా ఈ ఇనిషియేటివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది రాజకీయ కోణం మోడీ వైపు నుంచి. సరే, వీణ పోవడం, అక్కడ బయటకు వచ్చిన తర్వాత దాన్నే ప్రస్తావన చేయడం, నేను బేషరతుగా ఎన్డీఏ అభ్యర్థికి నేను మద్దతు ఇస్తున్నాను, గతంలో కూడా నేను ఇచ్చాను, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం మంచిదని. సరే, పూర్వరంగం చూస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక ప్రత్యామ్నాయ అభ్యర్థిని ముందుకు తీసుకురావడానికి రంగంలోకి ప్రయత్నాలు చేస్తున్నాయి. కారణం ఏంటంటే విధానాల ప్రాతిపదికన గతంలో కూడా ఏకగ్రీవంగా జరిగినటువంటి ఘటనలు ఇటీవల కాలంలో ప్రతి సందర్భంలోనూ పోటీలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు పోటీ అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటిది, రాష్ట్రపతి ఎన్నికైనా ఏదైనా సరే. సో ఆ కోణంలో చూసినప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉంది, శాసనసభలో ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఓట్ల విలువ ఉన్నది, అందువల్ల టిల్ట్ను మార్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ పూర్వంలో ఒక రాజకీయ నిర్ణయంగా ఆ పార్టీ తీసుకొని బయట ముందుగా ప్రకటిస్తే అది వేరే విషయం. మోడీ గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చి ప్రకటించడంతో కాస్త విమర్శలు సహేతుకంగా వినిపించడానికి అవకాశం కలిగింది. సరే, ఆయన ఇన్ని చెప్పినప్పుడు ఇప్పుడు అధికార పార్టీ సభ్యులు విమర్శిస్తున్నట్టు సరెండర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రధానికి, అట్లాంటి అవకాశం అన్న ఉండే పరిస్థితి అదే వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి నేను పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయిస్తానని ఆయనే వాలంటరీగా ప్రకటించడం, పదే పదే చెప్పడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ఇవన్నీ ఉన్నాయి అవినీతికి సంబంధించి. ఈ సమస్యల వరకే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలని, ప్రత్యేక తరగతి హోదా అంశాన్ని ప్రస్తావన చేసి కేంద్ర ప్రభుత్వం మీద నేను ఒత్తిడి తీసుకొచ్చాను అనే వరకే
పరిమితమై కన్నా వచ్చుంటే Okay. అది వేరుగా ఉండేది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి కలిశాడు, ప్రధానమంత్రి ఏమి చెప్పాడని చెప్పు ఉండొచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రపతి ఎన్నిక ప్రస్తావన ముందుకొచ్చిందో దాంతో రాజకీయం అయిపోయింది. కేవలం ఆయన మద్దతు వదిలిపెట్టలేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక హితవు కూడా చెప్పారు, మీరు వెనక్కి తప్పుకోండి, పోటీ చేయొద్దు, ఏకగ్రీవంగా పెట్టే పరిస్థితి. అందువల్ల ఇది ఒక పరిణామం. అభద్రతాభావం అన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అభద్రతాభావంలో ఉంటాయి. ఎందువల్ల అంటే ప్రభుత్వ వ్యతిరేక వల్ల ప్రజల నుంచి దూరం అవుతూ ఉంటారు. దాన్ని కవరప్ చేసుకోవడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. అంటే ఇక్కడ ఒకేసారి ఇక్కడ అధికార పక్షం విపక్షం రెండు అభద్రతలో ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. అది మాట్లాడదాం సార్. అంతకన్నా ముందు ప్రసాద్ రెడ్డి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది 3 అంశాల మీద, హోదా గురించి, లేకపోతే రైతుల గిట్టుబాటు ధరల గురించి, రెండోది ముఖ్యమంత్రి లేదా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ 3 ఏళ్లలో ఎంత అవినీతికి పాల్పడ్డారు. మీరు చెప్పే లెక్క 1,50,000 కోట్లు. సో వీటి కోసం మాత్రమే కలవలేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కానివ్వండి, ఈడీ ఈ మధ్య చేసే ఆస్తులు జప్తు కానివ్వండి, వీటి నుంచి బయటపడేయమని ప్రధాని కలిశారా? ప్రధానికి లొంగిపోయే మీరు రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు ఇస్తాం బేషరతుగా అని చెప్పారా? ఇది టీడీపీ వైపు నుంచి వస్తున్న విమర్శలు. ఏం చెప్తారు? రిషి గారు, ఈ రోజున లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఈ అపాయింట్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏనాటి నుంచో కోరడం జరిగింది. ఈవేళ మరి బీజేపీ నుంచి, ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జగన్ గారికి అపాయింట్మెంట్ వచ్చింది. అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఏ విధంగా జరుగుతున్నది గత 3 సంవత్సరాలుగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో అనేక మంది కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి గురించి బుక్లెట్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకగానే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి ఫిరాయింపు చట్టం విషయంలో దుర్వినియోగం కానివ్వండి, లేదా రాష్ట్రంలో చేస్తున్న దౌర్జన్యాల విషయంలో కానివ్వండి, అనేక అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్నిటికీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్నది ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా గురించి కూడా దేశంలో ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ పార్టీ చెప్పినప్పటికీ, తెలుగుదేశం పార్టీ చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరమండి, రాష్ట్రానికి కనుక ప్రత్యేక హోదా రాకపోతే ఇగో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో చాలా రాష్ట్రం దెబ్బతిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలిచారు. అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీల్ని మరి నెరవేర్చలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పారు. అలాగే రైతాంగం పడుతున్న ఇబ్బందుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగం మిరప కానీ, మినుము కానీ, లేదా విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులు గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన చేసే పరిస్థితి మనం చూసాం. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఒక పాయింట్, ప్రత్యేక హోదా విషయంలో మీరు మొదటి నుంచి పోరాడుతున్నామని చెప్తున్నారు. అవసరమైతే ఎంపీలతో రాజీనామా చేస్తాం, దానికి జూన్ ఏదో డెడ్ లైన్ పెట్టుకున్నారు. కానీ దాని తర్వాత వచ్చే రాష్ట్రపతి ఎన్నికకు మీరు మద్దతు ప్రకటించడం అంటే ఈ ఎంపీలు రాజీనామా అవసరం ఉన్నట్టా లేనట్టా? అంటే ప్రత్యేక హోదా మీద మీరు రాజీ పడ్డట్టా? ప్రత్యేక హోదా మీద రాజీ ప్రసక్తి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాల గురించి ఆలోచించే పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ దిగజారింది. ఈవేళ ప్రధానమంత్రిని కలిస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ భయపడుతుంది? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఎందుకు అభద్రతా భావం లోనయ్యారు? ఎందుకు బీజేపీ వాళ్ళు ఒక వర్గం పూర్తిగా తెలుగుదేశం పార్టీని ఎందుకు దాడి చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎందుకు బీజేపీ దాడి చేస్తున్నది మీరు ఆలోచన చేసుకోవాల్సింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రభావంతో ఈడీ అధికారులు టీడీపీ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను వేధిస్తున్నారు అని కూడా ఆయన ఫిర్యాదు చేశారని ఏవో కొన్ని లెటర్ కాపీలను కొన్ని పత్రికలు బయటకు పెట్టారు. అంటే కేవలం ప్రభుత్వ అవినీతి ప్రధానమంత్రి తన కేసుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి లేదా? రిషి గారు, ప్రధానమంత్రి గారు మిత్రపక్షంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఆయన కదా, ఎన్డీఏ కన్వీనర్ కూడా చేశారు కదా. మోడీని ప్రధానమంత్రి చేయడానికి కానీ లేదా మోడీని ముఖ్యమంత్రి చేయడానికి కానీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు సాయం చేశామని చెప్పి అనేక సార్లు చెప్పుకున్నారు. అడగమనండి మోడీ గారిని, లేదా వెంకయ్యనాయుడు గారితో అడిగించండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఏం మాట్లాడారు, ఆయన బయటకు వచ్చి చెప్పారు, ఏమంటే అడగమనండి, తేటతెల్లం అయిపోద్ది కదా. అవన్నీ మానేసి ఊరికే నెప్ప వేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. లింగారెడ్డి గారు, మీరు ఒక నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు, మీరు ఊరికే ఎందుకు నెపాలు వేస్తున్నారు? నిజంగానే మీరు అభద్రతలోకి గురయ్యారా? ఒక్కసారి ప్రతిపక్ష నేత, నాకు తెలిసి ఆయన గెలిచిన తర్వాత ఒకసారి, మళ్ళీ ఇది రెండోసారి అనుకుంటా కలవడం. మీరు ఎందుకు ఇంత అభద్రతకి గురవ్వాల్సిన అవసరం? మాకేం అభద్రత లేకపోతే దాన్ని ఎందుకు వదిలిపెట్టలేదు? ఆ రోజు నుంచి ఇంకా చర్చ ఎందుకు జరుగుతుంది? ఒకటి, ఇక్కడ ప్రజా సమస్యల పేరుతో సొంత సమస్యల గురించి, కుటుంబ సమస్యల గురించి, ఆయన పేపర్ గురించో, టీవీ గురించో, లేకపోతే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ గురించో, పవర్ ప్లాంట్ల గురించో, అతని సంపాదన గురించి, సిబిఐ కేసుల గురించి అక్కడ మాట్లాడేదానికి అక్కడ
ఎందుకంటే అంత అవకాశం ఉంటుందా ప్రధానమంత్రి దగ్గర ఇవన్నీ మాట్లాడడానికి? అదే వెంకయ్యనాయుడు గారిని ఒకసారి చంద్రబాబు ఒక్క నిమిషం ఇప్పుడు లింగారెడ్డి గారు ఇప్పుడు ఒకసారి రాష్ట్రపతి ఢిల్లీ దగ్గర వెళ్ళి మీరు అమెరికా వెళ్ళారు ఇంతకుముందు కదా, రాష్ట్రపతి దగ్గర అమెరికా వెళ్ళి పోయినారు. కలిశారు. ప్రసాద్ రెడ్డి గారు ఆయన దగ్గర ఢిల్లీకి మాట్లాడింది ఒక విషయం సరిపోతుంది మాట్లాడతారు, ఇక్కడ బయటకు వచ్చి రాష్ట్రపతి గారు బాగున్నారా అన్నారు, బాగా పలకరించినారు అని చెప్పి అక్కడ బయట చెప్తారు. ఇక్కడేమో ఆయన కూడా చెప్పరా, ఆ మాట కూడా మాట్లాడరా? వినండి, వినండి. ప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్ ఫర్ 1 సెకండ్ ఇప్పుడు ప్లీజ్. ఈ మధ్య ఈడీ అటాచ్ చేసింది. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది? మేము వేధించేదానికో మేము ఇబ్బంది పెట్టేదానికో పోయినసారి మా గవర్నమెంట్ లేదు, పోయినసారి వాళ్ళ తండ్రి ఏ పార్టీలో ఉన్నాడో అదే పార్టీ గవర్నమెంట్ అక్కడ ఉండింది. కేసులు ఎందుకు వచ్చినాయి? ఆయన శంకర్రావు మాజీ మంత్రి, తర్వాత మిగతా కోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. కోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరుగుతా ఉంటే దాన్ని ఎవరైనా ప్రభావితం చేయగలుగుతారా? పైగా మేము పెట్టించిన కేసులు కాదు. ఇది లాలూచిపడడం అనేది ఇప్పుడు చూసినారు. ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి, గాంధీ అని చెప్పి తర్వాత విజయశంకర్ గౌడ్ అని ఇద్దరు అధికారుల పేర్లు కూడా రాసి వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అడ్డుకునే దానికి వాళ్ళ పేర్లతో సహా ఫిర్యాదు చేస్తున్నావు. గతంలో లక్ష్మీనారాయణ గారిని కూడా ఇబ్బంది పెట్టినావు. ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభావితం చేస్తున్నాడు. ఆయన లక్ష్మీనారాయణ గారికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఈ భేటీ రహస్య ఎజెండా ఏమిటి ఇవన్నీ మీరు ప్రశ్నిస్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా భేటీ అయ్యాక ఎందుకు కలిసానో బయటకు వచ్చి చెప్పాడు. అసలు పిలిచింది ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి అయితే ఆయన వెళ్ళి కలిశాడు. మరి దానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత కింద మీద పడుతుంది? విజయసాయి రెడ్డి అక్కడ కూర్చొని నానాక తంటాలు పడి కాళ్ళు వేళ్ళపడి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడని మొత్తం మనం పేపర్లో అన్ని కూడా చూసినాం. ప్రధానమంత్రి అని చెప్పి దానికి ఒక పెద్ద ఒక నిమిషం, ఇక్కడ లాలూచిపడడం జగన్మోహన్ సోనియా గాంధీని ఆ పైన ఆడిపోసుకొని మీరు కూడా మరణ వెనక కూడా సోనియా గాంధీ అని చెప్పి నీకు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నది మీరు, ఒక నిమిషం గాలి జనార్దన్ రెడ్డి పైన ఉండే కేసుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉండేటువంటి కేసు ఎన్ని వందల రెట్లు పెద్ద కేసు. గాలి జనార్దన్ రెడ్డికి ఏమో సంవత్సరం 2 ఏళ్ళు బెయిల్ రాదు, ఈయనకేమో 2 నెలలు 3 నెలలకు బెయిల్ వస్తుంది. ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని సిబిఐ కేసులు మీరు మాట్లాడడానికి ఎక్కడ లేకపోతే కేసు లేకుండా చేయమని ప్రాధాన్యపడడానికి అంటే మీరు ప్రధానమంత్రి క్విట్ ప్రోకో పెట్టుకుంటారా? మీరు నరేంద్ర మోడీ మీద మీకున్న కక్ష ఈ రకంగా మాట్లాడతారు మీరు. ప్రసాద్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయమనండి. క్యాబినెట్ ఎందుకున్నారు మీరు? ప్రధానమంత్రి గారు కిట్ ప్రోగ్రామ్ చెప్పి చెప్పదలిచారా మీరు? ఇది మీ పార్టీ విధానమా? ముఖ్యమంత్రి గారు ఆలోచన మాట ఇది. కేసులో అవసరం ఉంది చెప్పండి. ఇక్కడ మీ నాయకుడు ఇచ్చినటువంటి లేఖలోని ప్రతి అక్షరం కూడా ఈ రోజు పేపర్ లో వచ్చింది. ఎంతకంటే దారుణమైన మాట ఇంకోటి ఉందా? ఈ మాట కనుక నరేంద్ర మోడీ గారు ఇంటే తక్షణమే విషయాలను కూడా పేపర్లో వస్తే మీరు అది కాదంటే ఎట్లా? నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు వారు చెప్పినట్టు రాజీనామాకే పార్లమెంట్ సభ్యులు రాజీనామాకే సిద్ధమైన నరేంద్ర మోడీ గారు మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మద్దతు. నరేంద్ర మోడీ గారు కిట్ ప్రోగ్రామ్ లొంగిపోయారా అడిగిన సూటిగా సమాధానం చెప్పండి. లింగారెడ్డి గారు మీరు ప్రధానమంత్రి గారిని కిట్ ప్రోగ్రామ్ లొంగిపోయారని చెప్పదలిచారా మీరు? మీ అంతకే మీరు పోయి ఒకవేళ అటువంటి జరిగితే మీరు తక్షణం బయటకు రండి. క్యాబినెట్ లో ఉంటారు మీరు. అంటే బీజేపీ వాళ్ళు అడగ ముందే మీరు ఢిల్లీకి పోయి మద్దతు ఇస్తామని చెప్పడంలో అంటే సందర్భం ఒకవైపు రాష్ట్రపతికి అనేక సార్లు గతంలో కూడా ప్రధానమంత్రి గారికి బీజేపీ ఎక్కడన్నా వైసీపీకి దగ్గర అవుతుందేమో అన్న అభద్రతలు టీడీపీ ఉందా? మాకేం అభద్రత అండి? అంటే అట్లా ఆ యాంగిల్ ఏమైనా ఉందా? ఇప్పుడు దేనికంటే ఆ మాటల కారుకోతలు దేనికి? ఒక విషయం, మోడీ గారి
మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కిట్ ప్రోగ్రామ్ లొంగిపోయిన మాట మాట్లాడతారా? పెద్ద నోట్లు రద్దు చేసినాము, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. ఆ మాట మీరు మాట్లాడుతున్న మాట లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట చెప్పండి. మోడీ గారు అవినీతి పైన పోరాటం చేస్తున్నాము, వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము, మొత్తం వ్యవస్థ అంతా ప్రక్షాళన చేస్తున్నారని మోడీ గారు ఒకవైపు చెప్తారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు చేసే దోపిడీకి అవినీతికి ఖచ్చితంగా తక్షణ సిబిఐ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్న విషయాన్ని మర్చిపోకండి మీరు. మోడీ గారు తీసుకుంటే బీజేపీ క్రెడిబిలిటీ ఏమవుతుంది, మోడీ గారి వ్యక్తిగతమైన ప్రతిష్ట ఏమవుతుంది, బీజేపీ ప్రభుత్వం ఏమవుతుంది. అంత నష్టాన్ని భరించి కూడా క్రెడిబిలిటీ ఉంటాయి కదండి. మాకు అభ్యంతరం లేదు. నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే మోసాలు, నోరిప్పితే అవినీతి మాకేం అభ్యంతరం ఉంది? ప్రసాద్ రెడ్డి గారు లింగారెడ్డి గారు మీ నోటం నీతులు పలికితే ఎలాగా? ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీ గారిని కలిస్తే అది ఒక సంచలనం అవడంతో పాటు రాష్ట్రంలో ఉన్న మీడియా ఇచ్చే హైప్ కానీ దాని వైపు ప్రచురించే వార్తలు కానీ మొత్తం దాని చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా తిరగడం కానీ శోచనీయం. ఎందుకంటే దీన్ని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ ఇక్కడ బీజేపీ ఇచ్చిన గిట్టుబాటు ధర మిరప రైతులకు అందడం లేదు, దాని గురించి మీడియా చూపించడం లేదు. గత 3-4 రోజుల నుంచి కూడా మొత్తం దీనివైపే చర్చ ఎందుకు నడుస్తుందంటే మొత్తం రాజకీయం అంతా బీజేపీ నడిపిస్తోందన్న భావన అధికార పక్షంలో ప్రతిపక్షంలో రెండిట్లో ఏర్పడ్డట్టుంది. అధికార పక్షంకేమో 19 కేసుల్లో స్టే తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాంతో పాటు ఓటుకు నోట్ల కేసులో ఏమన్నా వినండి సార్, వినండి, మధ్యలో మీరు మధ్యలో మీరు మాట్లాడండి. నేను మాట్లాడేటప్పుడు తప్పుంటే సార్ 19 కేసుకున్నారు, 19 కేసుకున్నారు, 2 కేసులు అందరికీ తెలుసు. 19 కేసుల్లో 2 కేసుల పేర్లు చెప్పండి. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి పార్టీ ఆఫీస్ లో. మీరు చెప్తాం, మొత్తం లిస్టు పంపిస్తాం పార్టీ ఆఫీస్ కి. వినండి సార్, కాదంటే మీరు ప్రకటన చేయండి. భూత పదాలు మాట్లాడితే ఎట్లా? అరే 19 కేసుల్లో స్టే తెచ్చుకున్నారని ఓటుకు నోట్ల కేసులో ఆవేశానికి పోవాల్సిన అవసరం మీరు ఖండించండి. కావాలంటే మీరు ఓటుకు నోట్ల కేసు విషయంలో మీరు ఇదే విధంగా ప్రధానమంత్రి గారిని ఏమన్నా శరణు వేడారా? అదే విధమైన స్వానుభవంతో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిని శంకిస్తున్నారా? ఆ లేఖలన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? అధికారికంగా ప్రధానమంత్రి ఏమన్నా ప్రెస్ కి రిలీజ్ చేశారా? ఆయనకి ఇచ్చిన విజ్ఞాపనలు ప్రెస్ లో అనేక రకాలైన లెటర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ మనం చూస్తున్నట్టయితే ఒకరేమో ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడానికి పోయారంటారు, ఒకరేమో ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న రాజధాని అవినీతి క్విడ్ ప్రోకో గురించి, లేకపోతే పెద్ద పెద్ద మాటలు. ఇప్పుడు లింగారెడ్డి అన్న పెద్దవాళ్ళు మామూలుగా క్విడ్ ప్రోకో అనేది ప్రధానమంత్రిని ఉద్దేశించి అనకూడని మాట. దయచేసి విత్డ్రా కూడా చేసుకోండి, ఎందుకంటే యాక్షన్ అది చాలా పెద్ద మాట. అంత పెద్ద మాటలు ప్రధానమంత్రి అనకూడదు మనం. నేను అనేది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జరుగుతున్న రాజకీయం అంతా కూడా అధికార అలవాటు ప్రకారం సార్ వినండి సార్, నేననేది అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కూడా బీజేపీని కేంద్రంలో పెట్టుకున్న రాజకీయంతో వాళ్ళ వల్ల ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనం తమిళనాడులో చూస్తున్న రాజకీయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూడా మారే తీరులు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా గురించి జూన్లో రాజీనామా చేస్తారన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారికి మద్దతు పలికారో ఇప్పట్లో అది లేనట్టు కొంతకాలం వాయిదా పడ్డట్టయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. మరి బయటకు వచ్చి చెప్పిన దాంట్లో ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడమని చెప్పారు కాబట్టి పర్వాలేదు. కానీ మేము అనేది ఏంటంటే ఇక్కడ అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా ప్రధానమంత్రిని బేస్ చేసుకుని బీజేపీని బేస్ చేసుకుని బీజేపీ ఊతంగా ఏదైతే రాజకీయం నడుపుతున్నాయో ఈ దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ రాజకీయ ఎత్తుగళ్ల గురించి మీడియా 3 పేజీలు 4 పేజీలు రాస్తాయి. అదే మా అధ్యక్షుడు వారు ఏదైనా ఒక ఉత్తరం రాసినా, ప్రధానమంత్రి రాసినా, మరి ఇంకోరికి రాసినా కనీసం చిన్న కాలం కూడా కేటాయించలేని దుస్థితి మీడియాలో ఉంది. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని మీద బీజేపీ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్.